హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని కరుణాపురం అనే ఊరిలో అతిపెద్ద చర్చి ఒకటి పిలువబడుతుంది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ కరుణాపురం అనే చర్చి ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా చెబుతున్నారు. కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. 2 అంతర్జాతీయ అవార్డులు వచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో అద్భుతంగా నిర్మించారు. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేయగా మే 4, 2023 ప్రారంభించారు. చర్చి నిర్మాణానికి 70 కోట్లు ఖర్చు చేయగా 2 అంతస్తుల హాలును రూపొందించారు. ఇప్పటికే ఈ చర్చిని ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా చెబుతున్నారు నిర్వాహకులు. అయితే తాజాగా ఈ చర్చికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ పాల్సన్ రాజుతో పాటు జయప్రకాష్ వివరించారు. కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఆసియాలోని అతిపెద్ద చర్చి నిర్మాణమని వారు తెలిపారు. ప్రార్థనా మందిరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం అదృష్టమని అన్నారు. ఈ చర్చిలో ఒకేసారి 40,000 మంది ప్రార్థన చేసుకోవచ్చని, ఈ అద్భుతమైన చర్చిని మే 4, 2023న ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ మేరకు తమ సేవను గుర్తించి 2 అంతర్జాతీయ అవార్డులు వరించాయన్నారు. జూన్ 16వ తేదీన పీస్ ప్రైజ్ 2023ను యుఎస్ కాంగ్రెస్ మెన్ డానీ కే డేవిడ్ చేతుల మీదుగా అందుకున్నట్లు పేర్కొన్నారు. ఇక యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కాంగ్రెస్ నల్ అవార్డ్ మెడల్తో పాటు ప్రశంసా పత్రాన్ని యుఎస్సి పి జాన్సన్ చేతుల మీదుగా అందుకున్నట్లు వివరించారు. తమ కృషికి అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందించిన అమెరికా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో ఉంది. ఇక్కడ 1992లోనే చర్చి నిర్మాణం ఉంది. ఇదే ప్రాంతంలో అతిపెద్ద చర్చిని నిర్మించారు. ఈ చర్చిని 11 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించారు. మొత్తం ఖర్చు 70 కోట్లు. చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా మొత్తం 240 అడుగుల వెడల్పుతో చేపట్టారు. ఎత్తు 125 అడుగులుగా ఉంది. చర్చి పైభాగంలో అల్యూమినియం గోపురాన్ని అమర్చారు. దీన్ని అమెరికా నుంచి తీసుకొచ్చారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ కొనుగోలు చేశారు. ఎల్ఈడి స్క్రీన్తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2 ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి. పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు. ప్రార్థనలకు వచ్చే వారి కోసం హెలికాప్టర్ పక్కా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ఈ చర్చిలో ఒకేసారి 40,000 మంది ప్రార్థనలు చేయవచ్చు. ఎటు చూసినా ఉట్టిపడుతున్న కళా సంపద. జెరూసలేం నుంచి తెచ్చిన మట్టి బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు భక్తులే భాగస్వాములై రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న వైను. ఏకకాలంలో సుమారు 30,000 మంది ప్రార్థన చేసుకునే వీలు. ఈ వరంగల్ శివారు కరుణాపురంలో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నిర్వాహకులు పేర్కొంటున్న ఈ ప్రార్థనా మందిరం ఈ నెల 4 అంగరంగ వైభవంగా సిద్ధమైంది. ప్రారంభానికి మనకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, వివిధ పార్టీల నేతలు, అన్ని వర్గాలు నిర్వాహకులు పాల్గొంటున్నట్లుగా తెలిపారు. కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం అపురూప కట్టడంగా దర్శనమిస్తుంది. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేశారు. 2 అంతస్తుల్లో హాల్ను రూపొందించారు. చర్చి నిర్మాణానికి ఇప్పటి వరకు 70 కోట్లు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతేకాకుండా మనకి ఇక్కడ పైన ఎటు చూసినా చుట్టుపక్కల అన్ని రకాల మంచి అద్భుతమైన అందమైన వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, పైన దేవదూత స్టాట్యూ ఒకటి మనకి చూస్తూ ఉన్నాం. అది ఎంతో అందంగాను ఆకర్షణీయంగాను మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చర్చి ఎంతో విశాలంగాను అతి పెద్దగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. వివిధ రకాల డిజైన్తో మరియు వివిధ రంగులతో మనం ఇక్కడ ఒక చర్చి నిర్మాణం చూస్తాం. అదేవిధంగా పైకి వెళ్ళి ఏ విధంగా ఉందో ఈ యొక్క చర్చి యొక్క నిర్మాణాన్ని చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ యొక్క చర్చికి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్యాన్ మనం చూసినట్లయితే మనకి హెలికాప్టర్లు వాడే రెక్కలు మరియు వివిధ మెటీరియల్స్ తయారు చేశారు. అన్ని రకాల ప్రజలందరూ మనకు ఇక్కడ ఉండటం చూస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క స్తంభాన్ని మనం చూస్తూ ఉంటే మనకి ఎంతో అద్భుతంగాను కనిపిస్తూ ఉంది. మనకి చర్చిలో వివిధ రకాలుగా డిజైన్లు కావలసినవి మనకి అన్ని విధాలుగా మనకు ఇక్కడ ఉండటం చూస్తూ ఉన్నాం. మనకి చుట్టుపక్కల వివిధ చెట్లు మొక్కలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. చర్చిల్లో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగాను ఎంతో విశాలంగాను ఎంతో ఆహ్లాదకరంగాను మనకి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనకి కింద ఫ్లోర్ నుంచి మనం ఇలా చూస్తూ ఉంటే మనకు పైనుంచి కిందకు నీడ ఆకారంలో ఒక వలయంలాగా మనకు ఇక్కడ మనకి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వివిధ భక్తులు వాళ్ళ యొక్క ప్రార్థనలు దేవునికి తెలియజేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వివిధ వర్గాల వారు అన్ని రకాల ప్రాంతాల వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. పైన మనకి చూస్తూ ఉన్నట్లయితే పైన ఒక గోపురం లాంటి ఒక వలయాకారంలో పైన ఒక డిజైన్ మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది ఎంతో అందంగాను మనకు ఆకర్షణీయంగాను ఉన్నాయి. ఇటు చుట్టుపక్కల మనం ఇటు చూస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క డిజైన్ మనకి ఎంతో ఆకర్షణీయంగాను మరియు ఎంతో అందంగా మనకి ఆ యొక్క నిర్మాణంలో ఎంతో భాగంగా మనకి ఉండడం జరిగింది. చర్చిలో మనకి అన్ని రకాల మెటీరియల్స్తో మరియు మనకి వివిధ రకాల వాటితో మనకి నిర్మాణం అద్భుతంగా మనకు చేయడం చూస్తూ ఉన్నాం. ఒకేసారి 40,000 మంది భక్తులు ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి వీలుగాను అన్ని రకాలుగాను మనకి ఇక్కడ చర్చిలో మనం చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల నుంచి ప్రజలు కూడా వారి యొక్క భక్తితో దేవుని సేవించడానికి ఈ యొక్క చర్చి ఎంతో అద్భుతంగా ఉందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెబుతున్నారు. చుట్టుపక్కల కూడా మనకి ఎంతో ఆకర్షణీయంగాను మనకి ఎంతో అందంగాను మనకి కనిపిస్తూ ఉంది. ఆ యొక్క పైభాగంలో ఎంతో బాగుంది. ఒక చర్చి నిర్మాణంలో ఎంతోమంది ప్రజలు తమ యొక్క సొంతంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో నిర్మాణానికి వాళ్ళ యొక్క తమ యొక్క సహాయ సహకారాలు అందించినట్లు అక్కడ చర్చి వ్యవస్థాపకులు చెబుతున్నారు. దాని ద్వారా ప్రజలకు ఎంతో బాగా మేలుగా ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు. ఇది మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క చర్చ్ ఎంతో అందంగాను మరియు ఆకర్షణీయంగా ఉంటూ ఉంది. అన్ని రకాల ప్రాంతాల వారు ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది. ఇటు పక్క మనం చూసినట్లయితే ఎంతో అందంగాను మరియు ఆకర్షణీయంగా మనకు ఇటు కనబడుతూ ఉంది.
యొక్క వరంగల్లోని క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ మనకి మీరు ఎంతో ఆకర్షణీయంగా మనకు ఉండటం జరుగుతుంది. వివిధ ప్రాంతాల వారు మనకి ఇక్కడ చూడటం జరుగుతుంది. అదేవిధంగా లోపల అన్ని రకాల మొక్కలతో మనకు ఎంతో అందంగాను మనకు ఈ యొక్క లోపల అద్భుతంగాను మనకు చూస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా మనకి ఎంతో బాగా ఉంది. అన్ని రకాల మతాల వర్గాల వారికి మొత్తం ఇక్కడ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కావున ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ యొక్క ప్లేస్ని సందర్శించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ.